భగదత్తుడయ్యాడు. నరకాసురుడి కొడుకు భగదత్తుడు. నాకు సంబంధించిన వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది. ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు, నీ సాధ్యం కాదు. అందుకే దానికి నేనే అడ్డెళ్ళి నాలోకే వైజయంతిమాలగా వేసుకున్నాను. ఇప్పుడు సంహరించు భగదత్తుడిని అన్నాడు. మహానుభావుడు అలా సంహరించాడు. అలా భగదత్తుడిని పడగొట్టాడు. వేరొకసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు. అందరూ గబగబా నారాయణాస్త్రం ఏం చెయ్యాలన్నారు. నారాయణాస్త్రం నుంచి తప్పుపుచ్చుకోవడానికి ఒక్కటే మార్గం, ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసి రథాల మించి దూకేయండి కిందకి. అలా దూకేస్తే నారాయణాస్త్రం ప్రసన్నమవుతుంది. ఎవరు ఎదురు తిరగలేదు కాబట్టి వెళ్ళిపోతుంది, ఎవరిని చెనకదు. ఎవ్వరూ చేతిలో ఆయుధం పట్టుకోకుండానే అర్జునుడి కిందకి దోహేశాడు, తను దూకేశాడు. అందరూ పాండవులు సైన్యం కిందకి దిగిపోయి ఆయుధాలు వదిలేసి నించున్నారు. ఇంతమంది కిందకి దిగిపోయి నించునుంటే భీమసేనుడు ఒక్కడూ మాత్రం గర్వంతో నారాయణాస్త్రమైనా సరే నేను నా గద వినిపించి పెట్టని గద పట్టుకుని తిరుగుతున్నాడు. వచ్చేసింది నారాయణాస్త్రం.